మనం అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు పురాణాల ప్రసక్తి వచ్చినప్పుడు అవన్నీ కట్టుకథలు, కల్పిత కథలు, పుట్టించిన కథలు అని చెప్తూ ఉంటాం కదా. అట్లాంటి వాటికి కొందరికి మనోభావాలు దెబ్బతింటున్నాయి, బాధపడతారు. వాటిని ఇట్లా విమర్శిస్తారా అంటే మనం చెప్పేది ఏమిటంటే అహేతుకమైన విషయాలను అహేతుకమైనవి అని ఎందుకు అనకూడదు అని మన వాదన. అంతకంటే ఏం లేదు. వాటిని చిన్న చూపు చేయాలని కానీ, తక్కువ చేయాలని కానీ, వాటి పవిత్రతను మనం తీసివేయాలని కానీ అనుకోవటం లేదు. ఎవరి విశ్వాసాలు వారికి, వారు అట్లా ఉంచుకోవచ్చు. కానీ కట్టుకథలు, పిట్టకథలు, కల్పించిన కథలు చెప్పి శతాబ్దాలుగా మన జనాన్ని మూఢత్వంలోకి ముంచారు అన్నది మన బాధ. ఆ విషయం చెప్పడానికి నాకు ఇంకొక చిన్న కథ గుర్తొచ్చింది. అది మీ ముందు పెడుతున్నాను, మీరే ఆలోచించండి. మీరు ఆ దేవుళ్ళ పటాలు చూసినప్పుడు అందులో ఆ విష్ణుమూర్తి పడుకొని ఉంటే ఆయనకు చుట్టూగా నారద మహర్షి, తుంబురుడు, ఋష్యశృంగుడు ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటారు. మీరు ఫోటోలు గమనించండి ఎప్పుడన్నా. ఈ ఋష్యశృంగుడు ఏమిటి అనేది, ఆయన తల మీద ఒక కొమ్ము ఉంటుంది. ఈ తల మీద కొమ్ముతో ఎట్లా ఉన్నాడు ఈయన అని నేను కొంచెం చూస్తే ఆయనకు సంబంధించిన కథ రామాయణంలో ఒక చోట ఉంది. అదొక వింత కథ. శ్రీమద్ రామాయణం బాలకాండ పేజీ 52లో ఉంది. ఇది కావలసిన వారు చూసుకోవచ్చు. ఈ కథ ఏమిటి అంటే విభాండక మహర్షి అనే అతను బాగా అలసిపోయి చెమటబట్టి ఉంటే స్నానం చేద్దామని నదిలోకి వెళ్ళాడు. ఆ నదిలోనికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా అల్లంత దూరంలో ఒక అందమైన యువతి కనబడింది. ఆ యువతి కనబడేసరికి ఈయనకు మనసు విచలితమైపోయి ఏదో ఊహల్లో తేలిపోయి ఆయనత వీర్యస్ఖలనం జరిగిపోయింది. సరే, స్నానం చేశాడు, బయటకు వచ్చాడు, అది వేరే. అయితే ఆ వీర్యస్ఖలనం ఏదైతే జరిగిందో అది నీటిలో కొట్టుకొని పోయి ఆ దూరంలో ఎక్కడో ఒక జింక నీళ్లు తాగుదామని వస్తే ఆ నీళ్లతో పాటు ఒక జింక ఈ వీర్యాన్ని కూడా తాగేసింది. అయితే మన వాళ్ళు రాసిన కథ ప్రకారం ఏమిటి అంటే ఆ జింక గర్భం దాల్చి ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత అతని పేరే ఋష్యశృంగుడు అని పెట్టారు. కథ బానే ఉంది, కానీ అది ఎలా సాధ్యం అని మనలాంటి వాళ్లకు ప్రశ్నలు వస్తాయి కదా. ఎందుకంటే మనిషి యొక్క వీర్యం జింక అండంతో కలవనే కలవదు. జీవశాస్త్రంతో ఇంతో అంతో పరిచయం ఉన్నవాడిలాగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే దాని జింక అండం వేరు, మనిషి వీర్యం వేరు, ఈ రెండు కలవనే కలవవు. సరే, అది అట్లా ఉంచనీయండి. ఇప్పుడు ఈ జింక నీటితో పాటు ఆ విభాండక మహర్షి యొక్క వీర్యాన్ని కూడా తాగింది. దానివల్ల గర్భం దాల్చింది, మగపిల్లవాడు పుట్టాడు అని మీరు కథలో రాసుకున్నారు కదా. అది ఎలా సాధ్యం అని మనం అడుగుతున్నాం. ఎందుకంటే జింక దాగిన నీరు జీర్ణాశయంలోకి పోతుంది కానీ గర్భాశయంలోకి పోదు. జీర్ణాశయంలోకి పోతుంది, అక్కడ జీర్ణక్రియ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది, వెళ్ళిపోతుంది, అంతే. అది గర్భాశయంలోకి వెళ్ళడానికి దానికి దారి లేదు. ఈ వీర్యం జింక యొక్క గర్భాశయంలోకి పోయి గర్భం దాల్చడానికి ఆస్కారం లేనే లేదు. మీరు ఆలోచించండి దయచేసి. ఇప్పుడు ఇట్లాంటి అహేతుకమైన కథలు, కట్టుకథలు, పిట్టకథలు అన్నీ చెప్పి జనాన్ని ప్రభావితం చేసి మూఢనమ్మకాలలో ముంచేయటం భావ్యమా అని మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం కదా. అట్లాగే ఆ సందర్భంలోనే నాకు ఈ కథ గుర్తొచ్చింది. మనిషి వీర్యం జింక అండంతో కలవదు, జింక మనిషిని పుట్టియదు. జింక కడుపులో మనిషి పుట్టాడు, అతనికి ఋష్యశృంగుడు అని పేరు పెట్టాము అని మీరు కథలు రాసుకున్నారు. సరే, బాగానే ఉంటాయి. ఇట్స్ ఎ ఫిక్షన్. నేను చెప్పేది ఒకటే, ఫిక్షన్ను ఫిక్షన్ లాగా గుర్తించండి, అవి వాస్తవాలు కాదు. అంతవరకే నేను చెప్పేది. వాటి మీద నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. ఎంజాయ్ చేయండి, వదిలేయండి. అవి మాత్రం నిజాలు కావు, వాస్తవాలు కావు. జనం మూఢనమ్మకాల్లో మునగడానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు. మూఢనమ్మకాల్లోంచి బయటికి తీసుకురావడానికే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఉందాము.